నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈ మధ్య కాలంలో ఐపీఓలు బాగా రావటం జరిగింది. 2024 హైయెస్ట్ అనమాట. రికార్డ్‌లో ఐపీఓలు రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మార్కెట్ కొంచెం డౌన్ అయ్యేటప్పటికి ఐపీఓలు కొంచెం స్లో డౌన్ అవ్వటం. మళ్ళీ 2025లో సుమారుగా 1000 కంపెనీల ఐపీఓలు వచ్చే అవకాశాలున్నాయనేది న్యూసు. మనము ఎలా చూడాలి? ఏం చూడాలి? ఎక్కడ ఎంటర్ అవ్వాలి? ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? ఈ అన్‌లిస్టెడ్ అంటే ఏంటిదంటే లిస్టెడ్, అన్‌లిస్టెడ్. ఐపీఓకి వచ్చిన తర్వాత షేర్లు ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అయ్యేదాన్ని లిస్టెడ్ అంటాము. ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ కాకుండా మార్కెట్‌లో ఆ షేర్లు రేట్లు కొనుక్కోవడం, అమ్ముకోవడం కూడా జరుగుతుంది. దాన్ని అన్‌లిస్టెడ్ షేర్స్ అంటారు. ఈ అన్‌లిస్టెడ్ అంటే ఏంటిది అంటే సింపుల్‌గా ఇప్పుడు సుమారు 790 కంపెనీల నుంచి 1000 కంపెనీల వరకు. అంటే 1000 కంపెనీలు ఐపీఓకి వస్తున్నాయి. మన దగ్గర డేటా 780, 90 కంపెనీలు అంటే సుమారు 800 కంపెనీలకు సంబంధించిన అన్‌లిస్టెడ్ ఐపీఓలు డేటా ఉంది మన దగ్గర. డేటా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ అన్‌లిస్టెడ్ అంటే ఏంటిది? అన్‌లిస్టెడ్ అంటే లిస్టెడ్ అంటే ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అయ్యేది. అన్‌లిస్టెడ్ ఇంకా ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ కానటువంటి వాటిని అన్‌లిస్టెడ్ అంటాము. ఈ అన్‌లిస్టెడ్ ఏవైతే కంటెంట్ ఉందో, కాన్సెప్ట్ ఉందో, ఈ అన్‌లిస్టెడ్ ఏదైతే ఉందో వీటిని ప్రీ ఐపీఓ కూడా అంటారు. ప్రీ ఐపీఓ అంటే ఐపీఓకి రాకముందే ముందుగా అమ్మేటటువంటివి షేర్లని ప్రీ ఐపీఓ షేర్లు అంటారు. వీటినే అన్‌లిస్టెడ్ షేర్లు అంటారు. వీటినే ప్రీ ఐపీఓ షేర్లు అంటారు. ఉదాహరణకి ఎవరైతే హైదరాబాద్‌లో అపార్ట్మెంట్ కానీ, ఫ్లాట్లు కానీ ప్రీ లాంచింగ్ అంటారు. ప్రీ లాంచింగ్ ఆఫర్ అంటే ఏంది? కన్స్ట్రక్షన్ జరగడానికి 3, 4 ఏళ్ల టైం పడుతుంది. మీకు ముందుగా ప్రీ లాంచింగ్ అంటే ఏంది? లేఅవుట్, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి ఎప్పుడైతే శంకుస్థాపన జరుగుద్దో అప్పుడే దీనికి సంబంధించినటువంటి బ్రోచరు, లేఅవుట్, ప్లాను, ఎస్ఎఫ్టీలు అన్నీ రెడీ అయిపోతాయి. జిహెచ్ఎంసీ నుంచి అప్రూవల్ ఇవన్నీ జరుగుతాయి. జరగగానే ప్రీ లాంచింగ్ ఆఫర్‌లో వాళ్ళు మనకి తక్కువ రేటుకి సెల్ చేస్తున్నామని చెప్తారు. సేమ్ అదే మాదిరి మనకి ఇది కూడా అంతే. అయితే ఈ అన్‌లిస్టెడ్‌లో మనం గమనించవలసింది ఏమిటి అంటే ఈ అన్‌లిస్టెడ్ షేర్లు కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. ఈ వందల కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు. ప్లస్ పాయింట్లు తక్కువ ధరకు దొరుకుతాయి. మైనస్ పాయింట్లు ఏమిటి? అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఎవరైతే ఈ పబ్లిక్ ఇష్యూ ఎవరైతే ఇప్పుడు మనం ఒక షేర్ కొనుక్కుంటామో అది సెబీకి ఫైల్ చేసి ఉండాలి. సెబీకి ఫైల్ చేసిన తర్వాత 6 నెలల వరకు వాళ్ళు ఎప్పుడైనా ఐపీఓకి పబ్లిక్ ఇష్యూకి రావచ్చు. మనం ఏం చూడాలి? ఒక ప్రీ ఐపీఓ కానీ, అన్‌లిస్టెడ్ షేర్ కానీ ఎవరన్నా మిమ్మల్ని కొనుక్కోండి మా దగ్గర ఉంది అని చెప్తే మీరేం చేయాలిగా? ముందుగా సెబీ అప్రూవల్ అయిందా లేదా? లేదు సెబీకి పర్మిషన్ పెట్టిందా లేదా? సెబీ పర్మిషన్ వచ్చిందా లేదా? ఓకే. సెబీ పర్మిషన్ రాలేదు. సెబీకి అప్రూవల్ చేయలేదు. అంటే సెబీకి అప్రూవల్ చేయాలి. అంత టైం తీసుకుంటది. అది 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు. మళ్ళీ సెబీ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆయన ఐపీఓ రావాలి. అదొక 6 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 2 నెలలు కావచ్చు. సెబీ అప్రూవల్ వచ్చిన జనరల్‌గా అయితే వితిన్ 1 మంత్‌లోనే వచ్చేస్తాయి. అయితే సెబీ అప్రూవల్ వచ్చింది. సెబీ అప్రూవల్ వచ్చినాక ఆయన ఐపీఓ రావడానికి 6 నెలల టైం ఉంటుంది. ఆయన 2 నెలలకు రావచ్చు, 3 నెలలకు రావచ్చు, నెలకు రావచ్చు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం అమ్మాలంటే 6 నెలల వరకు అమ్మడానికి వీల్లేదు. ఎవరు? ఈ ప్రీ లిస్టెడ్‌లో, ప్రీ ఐపీఓలో అన్‌లిస్టెడ్ షేర్స్ ఎవరైతే కొంటారో వాళ్ళు సెబీకి ఫైల్ చేసి సెబీ అప్రూవల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అది 6 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, సంవత్సరం కూడా పట్టొచ్చు, ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. ఇక రెండోది మళ్ళీ ఐపీఓకి వచ్చిన తర్వాత మళ్ళీ 6 నెలల దాకా వెయిట్ చేయాలి. ఎవరు? మనం అమ్మటానికి. ఎక్కడ? ఎక్స్‌చేంజ్‌లో అమ్మాలంటే. అలా కాకుండా ఇది ప్రీ ఐపీఓ ఎవరైతే అన్‌లిస్టెడ్ షేర్లు అమ్ముతుర్రో మార్కెట్‌లో కూడా అమ్ముకోవచ్చు మళ్ళీ మనం ఒకవేళ. అంటే ఏంది? ఎక్స్‌చేంజ్‌లో కాకుండా త్రూ డీమ్యాట్‌లోనే జమ అయితాయి. త్రూ డీమ్యాట్‌లోనే ఉంటాయి. డీమ్యాట్ టు డీమ్యాట్‌కే ట్రాన్స్‌ఫర్ అయితాయి. అంటే ఏంది? ప్రీ లిస్టెడ్ షేర్లు కూడా దానికి ఒక ప్లాట్‌ఫామ్ ఉంటుంది. అక్కడ బ్రోకర్లు ఉంటారు. వాళ్ళ ద్వారా మనం కొనుక్కోవడం, అమ్ముకోవడం జరుగుతది. మళ్ళీ కొనుక్కున్నయి, అమ్ముకున్నయి ఒక రేట్ ఉంటుంది. అంటే ఏంది? ఇదంతా కూడా మళ్ళీ మార్కెట్‌ని బట్టే డిమాండ్, సప్లై మన మార్కెట్‌లో పెరుగుతూ ఉంటే ఈ ఈ ప్రీ లిస్టెడు, అన్‌లిస్టెడు, ప్రీ ఐపీఓ షేర్లు కూడా పెరుగుతూ ఉంటాయి. మన మార్కెట్‌లు తగ్గినప్పుడు అన్‌లిస్టెడ్ షేర్లు కూడా తగ్గడం మొదలుపెడతాయి. అదొక పద్ధతి. ఇక రెండోది ఈ షేర్లు కనుక తొందరగా ఐపీఓకి వచ్చేస్తుందనుకోండి ఫాస్ట్‌గా కూడా రేట్లు పెరుగుతాయి. ఇక వీటితో పాటు కొన్ని ఉండవు. అంటే ఏంది? సెబీ అప్రూవల్ ఉండవు. సెబీకి ఫైల్ చేయరు. కానీ మార్కెట్‌లో ఆ షేరు గుడ్‌విల్ ఉంటుంది. బ్రాండ్ ఉంటుంది. షేరు మార్కెట్‌లో నోటెడ్ అయి ఉంటుంది. అంటే ఏంది? మనకు బాగా నోటెడ్ అయి ఉంటుంది. తెలిసి ఉంటుంది. అవి సెబీకి ఫైల్ చేయకపోయినా గానీ ఏం కాదు.
అంటే లాంగ్ రన్‌లో చేసుకోవచ్చు. బ్రాండ్ ఉంటుంది దానికో గుడ్ విల్ ఉంటుంది. దాంతోటి ఆ షేర్లు మనం కొనుక్కోవడానికి వీలైతుంది. ఇలా మనము అన్‌లిస్టెడు, ప్రీ ఐపీఓలు, ప్రీ లాంచింగ్ మాదిరి. అంటే ఏంది ఇవి అన్నమాట. అయితే కాకపోతే తక్కువలో దొరుకుతాయి. మనం ఏం చేయాలి? ఇక తక్కువలో దొరుకుతాయి గదా! అని జెప్పేసి గుడ్డిగా ఏయి పడితే అయి కొనకూడదు. వాల్యూ ఉన్నటువంటివి, బ్రాండ్ ఉన్నటువంటివి ఒకవేళ రాకపోయినా మనకంటూ వాల్యూ ఉండి ఇంకా ఎక్కువ ప్రైసు వస్తుంది అని అనుకునే మీరు ఎంటర్ అవ్వాలి. అంతే మించి వేరే లేదు. ఎందుకోసమంటే ఏదో తక్కువలో దొరుకుతుందని చెప్పేసి మనం ఏదో ఒక షేర్లు కొనుక్కున్నాం అనుకోండి, సపోజ్ అది రాకపోవచ్చు, వచ్చిన రేట్ రాకపోవచ్చు. ఇంకొకటి కూడా జరుగుద్ది. సపోజ్ మనం కొనుక్కున్న ధర కంటే తక్కువ కూడా కావచ్చు కూడా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇవన్నీ వాల్యూస్ అవన్నీ చెక్ చేసుకొనే మనము ఈ ప్రీ లిస్టెడ్ గానీ, అన్‌లిస్టెడ్ షేర్లు, ప్రీ ఐపీఓ షేర్లలో ఎంటర్ అవ్వాలి. ఇంకా దీనికి సంబంధించిన ప్లాట్‌ఫామ్‌లుంటాయి. దీనికి సంబంధించిన లైవ్ మార్కెట్లుంటాయి. దీనికి సంబంధించినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అనుకోండి, బ్యాలెన్స్ షీట్ అనుకోండి. ఒక కంపెనీ మంచిదని చూడాలంటే మనం ఆ వెబ్‌సైట్ అనుకోండి, ప్రాఫిట్ అండ్ లాసు, బ్యాలెన్స్ షీటు, కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషను, కంపెనీ సెకండరీ మార్కెట్‌లో ఒక కంపెనీ వాల్యూ ఉందా లేదా అనేది ఎలా అయితే చూస్తామో, ఎలా అయితే తెలుసుకుంటామో, అలానే అన్‌లిస్టెడ్ షేర్‌లో కూడా డేటా అంతా అవైలబుల్ ఉంటుంది మనకి. ఇప్పుడు అంతా ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏందంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఇది కూడా సేమ్ కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేయాలి. త్రూ మన డీమ్యాట్ అకౌంట్‌కే వెళ్ళిపోతాయి. గూగుల్ పేలు, ఫోన్‌పేలు ఏవైతే లింక్ ఉంటాయో వాటి ద్వారానే ఉంటది. ఆర్టీజీఎస్ చేయొచ్చు. ఏం చేసినా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. డీమ్యాట్‌లోనే ఉంటాయి. మళ్ళీ మనం అమ్మినప్పుడు కూడా డీమ్యాట్‌లోంచి డీమ్యాట్‌కి వెళ్ళిపోతాయి. మనకు కూడా క్యాష్ త్రూ బ్యాంకు ద్వారానే వస్తాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. సేమ్ సెకండరీ మార్కెట్ ఎలా జరుగుతుందో సేమ్ ఇందులో కూడా అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కాబట్టి మంచి మంచి కంపెనీలకైతే మీరు ఏమీ ఆలోచించకుండా కాకపోతే ప్రైస్ చూసుకోవాలి. ఇది కూడా షేర్ మార్కెట్ మాదిరి ప్రైస్ కొంచెం అప్ అండ్ డౌన్లు ఉంటుంటుంది. ఆ ప్రైస్‌ని చూసుకొని మనకి ఎవరైతే నమ్మకమైనటువంటి బ్రోకర్ గానీ, నమ్మకమైనటువంటి సంస్థ గానీ ఉంటే వాళ్ళ ద్వారా గనుక మీరు డీల్ గనుక చేసుకుంటే ప్రాబ్లమ్ ఎటువంటివి ఉండవు. రాబోయే రోజుల్లో ప్రీ ఐపీఓలు 1000 కంపెనీల దాకా సుమారు వస్తున్నాయి కాబట్టి అందులో ఫిల్టర్ చేసుకొని మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని గనుక కొనుక్కుంటే సేఫ్ అనమాట. ఇది ఇంకొకటి. ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళకే బెనిఫిటు. షార్ట్ టర్మ్ వాళ్ళకి గానీ, ఇంట్రాడే చేసేవాళ్ళు గానీ, ఒక నెల పాటో, 15 రోజుల పాటో ఉండే వాళ్ళకి అంతగా బెనిఫిట్ ఉండదు. ఎందుకంటున్నానంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి సేవింగ్స్ కింద ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీసు వడ్డీల కంటే ఇచ్చేదానికంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనేది అంతవరకు. అంతే తప్ప ఇవాళ కొనుక్కున్నాం వారం కాగానే ఇంకా పెరగలేదు, నెల కాగానే ఇంకా పెరగలేదు, నాకు ఇంత అయిద్ది అంత అయిద్ది అనేవాళ్ళు దూరంగా ఉండటం బెటర్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళే దీని గురించి ఆలోచించాలి. ఇది అన్‌లిస్టెడ్ షేర్లు ప్రీ ఐపీఓ గురించి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదన్నా నాతో మాట్లాడాలి అనుకుంటే దయచేసి కాల్ చేయవద్దు. సింపుల్‌గా మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ కూడా ఒక మెసేజ్ పెట్టాలి. పెడితే అప్పుడు మేము మీకు వీలు చూసుకొని రిప్లై ఇస్తాం. ఓకే. ఇదంతా ఒక అవేర్‌నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.